హలో, నమస్తే అండి అందరికీ. ప్రసాద్ ఎంటర్టైన్మెంట్ ఛానల్కి స్వాగతం. ఈ ప్రకృతిలో ఏది మన సొంతం కాదు. అందమైన కొండలు, వాగులు, చెట్లు, తోటలు, లోయలు మధ్య జనజీవనం ఎలా ఉంటుందో గతంలో మనకి తెలుసు. ఆధునిక సౌకర్యాలు లేని కాదు ఆధునిక సౌకర్యాలు అస్సలు వాడుకొని ఉపయోగించుకొని ఆధ్యాత్మిక సనాతన ధర్మాలు పాటిస్తూ జీవిస్తున్న గ్రామం ఒకటి ఉందని మీకు తెలుసా? నేటి ఆధునిక ప్రపంచంలో మన శరీరంలో ఒక భాగంలో మారిపోయిన మొబైల్ అసలు ఉపయోగించని గ్రామము, టీవీ అనే వస్తువు కనీసం ఆ పరిసరాల్లో చూడలేని గ్రామము, కనీస జీవన ప్రమాణంలో భాగంగా మారిపోయిన విద్యుత్తును సైతం వాడుకోకుండా కేవలం దీపకాంతి వెలుగుల్లో మాత్రమే జీవించే ఒక ప్రాచీన కాలం లాంటి గ్రామమే ఈ కూర్మ గ్రామం. ఈ కూర్మ గ్రామం శ్రీకాకుళం జిల్లా హిరమండల గ్రామం కిట్టలపాడు అనే మారుమూల గ్రామం దాటి ఒక ప్రాంతంలో ఈ గ్రామాన్ని నిర్మిస్తున్నారు. శ్రీకాకుళం నుండి 60 కిలోమీటర్ దూరంలో ఉన్న ఈ కూర్మ గ్రామాన్ని ఎలా చేరుకోవాలి అనే పూర్తి రూట్ మ్యాప్తో సహా మీకు అందించే ప్రయత్నం చేస్తాను. అసలు ఈ కూర్మ గ్రామము విశిష్టత ఏమిటి? ఈ మధ్యకాలంలో విపరీతంగా పాపులర్ అయిన ఈ గ్రామము ఒకసారి నేను సందర్శించడం జరిగింది. ఈ కూర్మ గ్రామంలో మొబైల్ నిజంగా అసలు వాడరా? విద్యుత్ అనేది ఉండదా? ఎంతమంది వెళ్ళినా ఉచితంగా భోజన సౌకర్యాలు ఉన్నాయా? మనం అక్కడికి వెళ్ళి జీవించాలంటే ఎన్ని రోజులైనా ఫ్రీగా ఉండొచ్చా? అక్కడ వసతి సౌకర్యాలు ఎలా ఉంటాయి అనేవన్నీ నేను మీ కళ్ళకు కట్టినట్టుగా చూపిస్తాను. మొత్తం వీడియో తీసి చూపించాను మీకు. అదేవిధంగా శ్రీకాకుళం నుంచి ఎలా చేరుకోవాలి అనేది క్లియర్ కట్ రూట్ మ్యాప్ కూడా మీకు ఇస్తున్నాను. నెక్స్ట్, ఈ కూర్మ గ్రామం అనేది ఈ శ్రీకాకుళం జిల్లాలో హిరమండల పరిసర ప్రాంతమైన మారుమూల గ్రామంలో ఎందుకు నిర్మిస్తున్నారు? ఈ నిర్మించడానికి వారికి ఫండ్స్ అనేవి ఎలా వస్తున్నాయి, వాళ్ళ జీవనానికి అవసరమైన ఫండ్స్ ఏ విధంగా వాళ్ళు సేకరిస్తున్నారు అనేది మనం అక్కడ ఉన్న మనుషులతోనూ అక్కడున్న ఆధ్యాత్మిక గురువులతోనూ మాట్లాడే ప్రయత్నం చేసాం. వాళ్ళ ఇంటర్వ్యూ కూడా తీసుకున్నాం. ఇప్పటి వరకు ఏ ఛానల్లో కూడా అంత క్లియర్ కట్ ఇంటర్వ్యూ లేనిది మన ఛానల్కి ఇంటర్వ్యూ ఇచ్చారు సారు. ఆ ఇంటర్వ్యూ అనేది ఇక్కడ పోస్ట్ చేస్తాను. ఇంటర్వ్యూ అయిన తర్వాత గ్రామం ఎలా ఉంది, ఆ పరిసర ప్రాంతాలు ఎలా ఉన్నాయి వీడియో ఉంది. తర్వాత శ్రీకాకుళం నుంచి మన ఓన్ వెహికల్లో ఎలా వెళ్ళాలి అనేది, ఈ కంపల్సరీగా శ్రీకాకుళం నుంచి బయలుదేరి మన ఓన్ వెహికల్ ఉండాలండి. హిరమండలం వరకు అంటే బస్సులో వెళ్ళొచ్చు, అక్కడ నుంచి బస్ ఫెసిలిటీ అనేది ఉండదు. ఆ మారుమూల గ్రామం కాబట్టి అక్కడ వెళ్ళాలంటే కంపల్సరీగా మనకి ఓన్ వెహికల్ అనేది ఉండాలి. ఇప్పుడు మనం చూస్తున్నది కూర్మ గ్రామంలో ఉన్న ఆధ్యాత్మికమైన ప్రాంతము. ఇక్కడ ఇప్పుడు గురువుగారితో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. ఇదేనండి కూర్మ గ్రామం ఎంట్రన్స్. ఈ పాక మనకు కనిపిస్తుంది, ఈ సాల. ఇది దాటి లోపలికి మొబైల్ అనేవి వాడడం అనేది ఉండదు. ఇక్కడ విద్యుత్ అనేది అసలు ఉండదు. టీవీ అనేది మనకు కనిపించదు. ఈ గ్రామం పేరుమే కూర్మ గ్రామము. సరళ జీవనం, ఉన్నత చింతనం. 200 సంవత్సరాల క్రితం వారు ఎలా జీవించారో అటువంటి జీవనాన్ని ఇప్పుడు అవలంబించి చూపిస్తున్న అత్యాధునిక ఆధ్యాత్మిక ప్రాచీన కాలం నాటి గ్రామమే ఈ కూర్మ గ్రామం. మన ఆధ్యాత్మిక గురువు గారితో ఒకసారి మాట్లాడదాం, మనకున్న డౌట్స్ అన్ని క్లియర్ చేద్దాం. ఆయన మాటల్లోనే మీరు చక్కగా వినండి. కంపల్సరీగా ప్రతి ఒక్కరు ఈ గ్రామాన్ని సందర్శించడానికి ప్రయత్నం చేయండి. ఒక మంచి అనుభూతి అనేది మనకు కలుగుతుంది. ఇక్కడ ఏ విధంగా జీవిస్తున్నారు అనేది మనకు క్లియర్గా తెలుస్తుంది. హరే కృష్ణ. నా పేరు రాధాకృష్ణ చరణ్ దాస్ అండి. ఇక్కడ కూర్మ గ్రామంలో గత కొన్ని సంవత్సరాలుగా ఇక్కడ ఉంటున్నాను. ఇది 2019లో ఆరంభమైంది కూర్మ గ్రామం. ప్రస్తుతం 14 కుటుంబాలు ఉన్నారు. ఈ గ్రామం తయారు చేయడానికి ముఖ్య ఉద్దేశం అని చాలామంది అడుగుతుంటారు, ఎందుకు మీరు ఎలక్ట్రిసిటీ వాడట్లేదు, తర్వాత ఇక్కడ అసలు ఎడ్యుకేషన్ సిస్టమ్ ఎలా ఉంటుంది, ఇక్కడ ఎంప్లాయ్మెంట్ సిస్టమ్ ఎట్లా ఉంటుందని అనేక ప్రశ్నలు అడుగుతుంటారు. సో జనరల్గా అసలు ఫస్ట్ దీని పర్పస్ ఏందో తెలుసుకోవాలి.
కూర్మగ్రామం ముఖ్య ఉద్దేశం ఏంటంటే వ్యాస మహర్షి అంటే మన యొక్క వేదాలు శాస్త్రాలు ఏవైతే ఇచ్చారో అది ఒక ప్రాక్టికల్గా అసలు ఎలా ఇంప్లిమెంట్ చేయొచ్చు అన్నది కూర్మగ్రామం తయారు చేసామండి. భౌతికలో మనకు ఈ సృష్టిలో చూస్తే రెండు లోకాలు ఉంటాయండి. ఒకటి ఆధ్యాత్మిక లోకము, ఒకటి భౌతిక లోకము. ఆధ్యాత్మిక లోకంలో భగవంతుడైన విష్ణువు అంటే వైకుంఠము అంటారు. అక్కడై వైకుంఠము అంటే ఎక్కడైతే పుట్టుక, ముసలితనం, రోగాలు, మరణం ఉండదో అది వైకుంఠం. అక్కడ విష్ణువు ఉంటారు. జీవులందరూ కూడా అక్కడికి వెళ్ళాలి. కానీ అనుకోకుండా జీవుడు ఈ భౌతిక జగత్తులో ఇప్పుడు ఉన్నాడు. ఇక్కడ ఏమేమి ప్రాబ్లమ్స్ ఉంటాయి? పుట్టుక, ముసలితనం, రోగాలు, మరణం అనేటివి ఉంటాయి. సో వీటి నుంచి బయటపడడానికి భగవంతుడి సేవ చేయాలి జీవుడు. కానీ ప్రస్తుతం ఆధునిక నాగరికత ఏంటంటే ఈ టెక్నాలజీ, కొత్త పరికరాలు కనుక్కోవడంలో బిజీ అయిపోయి మానవ జన్మ ఉన్నది కొంచెం సమయం, అందులో కూడా వీటి కనుక్కోవడంలో బిజీ అయిపోయింది. సో మా గురువుగారు ఏమన్నారంటే, మీరు మానవ జన్మ ముఖ్య ఉద్దేశం భగవంతుడి లోకానికి వెళ్ళడానికి, విష్ణువుని పొందడానికి, కృష్ణుని చేరడానికి. కానీ మీరు ఈ భౌతిక లోకంలోనే ఈ ఆర్భాటాలలో పడి, ఆడంబరాలలో పడి ముఖ్య గమ్యం మీరు మర్చిపోకండి. సాధారణంగా మీరు ఆంగ్లేయులు పరిపాలించకముందు భారతదేశం అనేది ఆధ్యాత్మిక దేశం లాగానే ఉండేది. అంటే ప్రపంచం మొత్తానికి కూడా ఒక ఆదర్శవంతమైన దేశం. ఒక స్త్రీ ఎలా ప్రవర్తించాలి, ఒక పురుషుడు ఎలా ఉండాలి, ఒక కుటుంబ వ్యవస్థ ఎలా ఉండాలి. మీరు భారతదేశంలో ఇప్పుడు కూడా చూడొచ్చు, ఉమ్మడి కుటుంబాలు ఉన్నాయి. 80 సంవత్సరాలు ఉన్న హస్బెండ్ వైఫ్ వాళ్ళు ఇంకా కలిసి ప్రశాంతంగా జీవిస్తున్నారు. కానీ అదే ఆధునికంలో ఇప్పుడు లేటెస్ట్గా జస్ట్ మ్యారేజ్ కాగానే గొడవలు విడిపోతున్నారు. తర్వాత పూర్వము ఎంప్లాయ్మెంట్ ప్రాబ్లం అనేది లేదు, అన్ఎంప్లాయ్మెంట్ పదం అన్నది లేదు, అసలు ఎంప్లాయ్మెంట్ పదం అనేదే లేదు. ఎందుకంటే అందరూ పుట్టంగానే ఎంప్లాయిడ్. ఎందుకంటే తండ్రి వృత్తి పిల్లలకు వచ్చేసేది. మ్యాట్రిమోనీస్లో సంబంధాలు చూసుకొని పెళ్లి చేసుకునేది లేదు. పూర్వం పుట్టగానే సంబంధం ఉండేది. ఇలా మళ్ళీ ఆకలి చావులు, అనాథాశ్రమాలు, ఓల్డేజ్ హోమ్స్ ఇవి కూడా లేవండి. ఇప్పుడు మీరు చూడండి, ఎప్పుడైతే తల్లిదండ్రులు ఒంటరిగా ఉంటారో, పిల్లలు అమెరికాలో ఉన్నారని చెప్పుకుంటారు, కానీ మనసులో ఏంటంటే చూసుకోనికి మాకు ఎవరు లేరు కదా అనుకుంటారు. 25 సంవత్సరాలు 30 సంవత్సరాలు పెంచినా కూడా ఎవరు లేరు మాకు అని చాలామంది అంటుంటారు. కారణం ఏంటంటే ఉమ్మడి కుటుంబాల యొక్క సిద్ధాంతం మిస్ అయిపోయిందండి. ఇవన్నిటికీ కూడా ఫుల్ స్టాప్ పెట్టడానికి మళ్ళీ భగవంతుడు కృష్ణుడు భగవద్గీతలో ఏదైతే జీవన విధానం ఇచ్చాడో అది తీసుకురావడానికి ప్రయత్నం ఇది ఏదో ప్రస్తుతం ఉన్న అందరూ వెళ్తున్న దారికి వ్యతిరేకం కాదు. ఇది పూర్వం ఉన్న జీవన విధానాన్ని ప్రయత్నించడానికి ఇది. అందుకే ఇక్కడ ఎలక్ట్రిసిటీ ఉపయోగిస్తే ప్రాబ్లం ఏంటంటే, ఎలక్ట్రిసిటీ అనగానే ఎన్నో వస్తువులు వాడాలి, ఆ వస్తువులన్నీ కొనాల్సి ఉంటుంది, దానికి ధనం అవసరం. కానీ ఇక్కడ ధనం ఉపయోగించకుండా జీవించాలి, వస్తు మార్పిడి జీవన విధానం చేయాలి అన్న ఉద్దేశం ఉంది మాది. సో అందుకని ఎలక్ట్రిసిటీ అనేది ఒక అడ్డంకు కాబట్టి ఎలక్ట్రిసిటీ వాడట్లేదు. మరి ఎలక్ట్రిసిటీ వాడకుంటే మనిషి కనీస అవసరాలు బట్టలు, ఆహారం, ఇల్లు ఇవి ఇక్కడే తయారు చేసుకుంటున్నాం. ఆహారము, బట్టలు, ఇల్లు పండినవి ఇక్కడ ఆహారం భుజిస్తున్నాం, తయారు చేసిన బట్టలు కట్టుకుంటున్నాం, మట్టి ఇళ్ళల్లో ఉంటున్నాం. మరి ప్లాస్టరింగ్ దేనితోటి? సిమెంట్ బదులు గానుగ సున్నం. మనకు నిజమైన తల్లిదండ్రి ఈ పూర్తి ప్రపంచానికి చాలామందికి తెలియదు. ఆవు తల్లి అండి, ఎద్దు తండ్రి. ఎద్దుతోటి మీరు ఇల్లు కట్టచ్చు, ఎన్నో రాళ్ళు మోపియచ్చు, అది ఆనందపడుతుంది. కానీ దాన్ని తీసుకెళ్ళి కషాయశాలలో చంపేసి తింటున్నారు కదా, అప్పుడు బాధపడుతుంది అది. దాంతో మీరు ఎంత పనైనా చెప్పండి, ఎద్దుతోటి ఒక తండ్రిలాగా భరిస్తుంది. ఆవు జీవితాంతం పాలిచ్చి ఒక తల్లిలాగా చూసుకుంటుంది. వీళ్ళిద్దరూ ఎప్పుడైతే దుఃఖంగా ఉంటారో సమాజం ఎప్పుడు ప్రశాంతంగా ఉండదు. ఈ మెయిన్ ప్రిన్సిపల్ని మర్చిపోయింది ఆధునిక జగత్తు. ఆవు ఎడ్లని చూసుకోవడం బదులు కుక్కని, పిల్లిని చూసుకుంటున్నారు. అది ఒక నాగరికత. అందుకని ఈ కూర్మగ్రామం ప్రతి ఒక్క ప్రాబ్లంకి కూడా సొల్యూషన్ ఇవ్వగలుగుతుందండి. రెండవది ఎడ్యుకేషన్ విషయానికి వస్తే, ఇప్పుడు 25 సంవత్సరాలు 30 సంవత్సరాల వరకు చదివి ఉద్యోగం తెచ్చుకొని 35 సంవత్సరాలకు సెటిల్ అయ్యి 40 ఏళ్ళకు పెళ్లి చేసుకొని 50 ఏళ్ళకు చనిపోవడం కన్నా ఏదైతే పూర్వము వృత్తులు ఉన్నాయో అవి చేసుకుంటూ ఆధ్యాత్మిక జ్ఞానం అనేది విద్య అంటే ఏంటంటే జీవుడు జ్ఞానం సంపాదించడంని విద్య అండి. అంతే. విద్య అంటే అర్థం ఏంటంటే జ్ఞాన సముపార్జన. కానీ ధన సముపార్జన విద్య కాదు యాక్చువల్గా. సో అందుకనే ఇక్కడ భగవద్గీత, భాగవతము, ప్రభుపాద, ఇస్కాన్ ఫౌండర్ అని ఎప్పుడైనా విన్నారండి? ఇస్కాన్ అని ప్రభుపాదుల వారు అమెరికాకు వెళ్ళి పూర్తి ప్రపంచంలో ప్రచారం చేశారండి. ఏమని అంటే, ఈ ప్రపంచంలో దేనికి కొరత లేదు, కేవలం భగవంతుడి గురించి జ్ఞానం ఒకటి కొరత ఉంది, అందుకని అందరూ దుఃఖంగా ఉన్నారని చెప్పారు. సో ఈ కూర్మగ్రామం గత 5 ఏళ్ళ నుంచి ఈ యొక్క సిద్ధాంతాల మీద రన్ అవుతుంది. ఎవరైనా రావాలంటే రావచ్చు, స్టే చేయాలంటే స్టే చేయొచ్చు. మా ఫోన్ నెంబర్ తీసుకోండి, డీటెయిల్స్ కనుక్కొని ఫోన్ చేయొచ్చు.
సార్ ఇక్కడ ఎందుకు ఎంచుకున్నారు? మన ఆంధ్ర రాష్ట్రంలో ఇంత లోపలికి హిరమండలం కూర్మ గ్రామాన్ని ఎందుకు ఇస్కాన్ వాళ్ళు ఎంచుకున్నారు ఇక్కడ అంటే ఈ ప్రదేశానికి? ఇంత లోపలికి ఎందుకంటే మెయిన్గా మోటార్లో పెట్టి నీళ్లు లాగకుండా, మోటార్ అంటే మళ్ళీ కరెంట్ అవసరం ఉంది. అందుకే భూమి గ్రౌండ్ వాటర్ ఎక్కడ ఎక్కువ ఉన్నాయా అని ఇంత లోపలికి రావాల్సి వచ్చింది. ప్లస్ ఇంకా సిటీ ఇన్ఫ్లుయెన్స్ కూడా కొంచెం పడకుండా గ్రామీణ జీవితం ఉంటే, అంటే సత్వగుణంలో ఉన్న స్థలం కావాలి. మనకు 3 గుణాలు ఉంటాయి: సత్వగుణము, రజోగుణం, తమోగుణం. రజోగుణం అంటే ఏదో సాధించాలి, ఏదో పొడి చేయాలని పరిగెత్తుతుంటారు అనమాట. జీవిత గమ్యం తెలియదు, మరణం వస్తుందన్న విషయం మర్చిపోతారు, ఏదో సాధించాలని. తమోగుణం అంటే వాడికి ఏ లక్ష్యం ఏముండదు, ఏదో తినాలి, తాగాలి, పడుకోవాలి. కానీ సత్వగుణం ఉన్న వాళ్ళు అంటే ఏంటంటే వాడికి ఆలోచన ఉంటుంది, ఉన్న దానిలో సంతృప్తిగా ఉండాలి, భగవంతుడు ఇచ్చాడు, ఆయన ప్రాపర్టీని మనం పాడు చేయొద్దు, ప్రకృతి మీద జీవించాలి, ఇట్లా ఆలోచనలు ఉంటాయి. కాబట్టి సత్వగుణ ప్రధానమైన గ్రామం అన్నమాట ఇది. సరే, ఈ మెయింటెనెన్స్కి అంత అమౌంట్ మనకి? దీనికి మాకైతే చెప్పాను కదా ఇంతకుముందు, ఆహారము, బట్టలు, ఇల్లు, ఈ 3 సమకూర్చుకుంటున్నాం. 70%, ఒక 60% వరకు అయితే చాలా వరకు మేము సెల్ఫ్ సఫిషియన్సీ అయ్యాం. ఇంకా కొన్ని బయట కొంటున్నాం, అది కూడా ఇంకా టైం పడుతుంది. ఇది పూర్తిగా కూడా స్వయం సమృద్ధి గ్రామం రావడానికి. సో ఎందుకంటే మ్యాన్ పవర్ కూడా ఇక్కడ తక్కువ ఉన్నారు. 14 కుటుంబాలంటే ఎన్ని చేయలేము. ప్లస్ ఇది ఇక్కడ 40 ఎకరాల వ్యవసాయం చేయాలి, బట్టలు నేయాలి, వచ్చిన వాళ్ళందరికీ పూర్తి భోజనాలు ఉంటాయండి. ఇక్కడ మీరు ఏ భక్తుడైనా కూడా మా కుర్మ గ్రామంలో ప్రతిరోజు 100 మంది వరకు పూర్తి భోజనాలు పెడుతున్నాం. మళ్ళీ ఆదివారం 500 మంది వరకు పూర్తి భోజనాలు పెడుతున్నాం. ఒక్కొక్కసారి 1000 మంది కూడా వచ్చేస్తారు. సో ఇవన్నీ చేయాలి కాబట్టి కొంచెం మెల్లగా టైం పడుతుంది. ఇప్పుడు ఎవరైనా వచ్చి ఇక్కడ నివసించవచ్చు, ఏ ఫ్యామిలీ అయినా రావచ్చు? ఎవరైనా అంటే ఇక్కడ కొంచెం నియమాలు ఉన్నాయి, ఆ నియమాల్ని కొంచెం తెలుసుకొని, తర్వాత కొంచెం సాధన పద్ధతులు ఉంటాయి, అవి కూడా తెలుసుకునే ప్రకారంగా ఉంటే ఎవరైనా ఇక్కడ జాయిన్ అవ్వచ్చు. ఇక్కడ యోగా లాంటివి ఏమైనా ట్రైనింగ్ చేస్తున్నారు? యాక్చువల్గా మనకు ధ్యాన యోగము, కర్మయోగము, అష్టాంగ విధాన యోగము, భక్తి యోగము అని 4 యోగాలు ఉంటాయి. అత్యున్నతమైనది భక్తి యోగము. ఎందుకంటే భగవంతుడి దగ్గరికి వెళ్ళడం ద్వారా మనం పుట్టుక చావుల నుంచి పడగలుగుతాం భగవంతుడి దగ్గరికి, అది భక్తి యోగము. ఇతర యోగాలు అష్టాంగ యోగము, ధ్యాన యోగం, ఇవన్నీ కూడా మానసిక ప్రశాంతత గురించి. కానీ శాస్త్రం ఏం చెప్తుందంటే భక్తి యోగాన్ని ఎవరైతే ఆచరిస్తారో మిగతా అన్ని యోగాలు కూడా అందులో కవర్ అయిపోతాయి. అంటే ప్రశాంతత వచ్చేస్తుంది. యాక్చువల్లీ ప్రశాంతత ఎందుకు మనిషి లోపిస్తుంది? అత్యాశ ఉండడం వల్ల. అత్యాశ ఎందుకు ఉంది? భగవంతుడు లేడు, నేను ఎంజాయ్ చేయాలి, అందుకని. ఎప్పుడైతే భగవంతుడు ఉన్నాడన్న విషయం తనకు అర్థమవుతుందో తనకు అత్యాశ తగ్గుతుంది, ప్రశాంతత వస్తుంది. అలా. సార్, మరి మీకు కమ్యూనికేషన్స్ అంతా ల్యాండ్లైన్ ఫోన్ ఉంటుందా? ఒక ఫోన్, ల్యాండ్లైన్ ఫోన్ ఉంటుంది. కూర్మ గ్రామానికి ఒక నెంబర్ ఉంటుంది. థ్యాంక్ యూ సార్. హరే థ్యాంక్ యూ. విన్నారు కదండి, ఈ కూర్మ గ్రామం గురించి పూర్తి వివరాలు గురువుగారు ఇక్కడ మనకు వివరించారు. ఇక్కడ గృహాలు ఎలా ఉన్నాయి, జీవన విధానం ఎలా ఉంటుంది, వారి ఆహార పంటలు, పండ్లు, కూరగాయలు పండించే విధానం ఒకసారి చూద్దాం. ఇదేనండి ఆ గ్రామం యొక్క ఎంట్రన్స్లో ఉన్న మొదటి గృహము. ఇక్కడ గురువుగారు చెప్పిన విధానం ప్రకారం ఇక్కడ మనకి 14 ఫ్యామిలీస్, 14 కుటుంబాలు ఇక్కడ ప్రస్తుతం జీవిస్తున్నాయి. ఇక్కడ ప్లాస్టిక్ అనేది పూర్తిగా నిషిద్ధము. ప్లాస్టిక్ వస్తువులు కానీ, ప్లాస్టిక్ క్యారీ బ్యాగ్స్ కానీ ఏవి కూడా ఇక్కడికి లోపలికి మనం కూడా తీసుకెళ్ళకూడదు, వాళ్ళు ఉపయోగించరు. ఇక్కడ వాళ్ళు ఓన్గా పండించుకొని వాళ్ళకున్న మ్యాన్ పవర్తో ఈ 14 కుటుంబాల్లో ఎంతవరకు వాళ్ళ మ్యాన్ పవర్ ఉందో అంతవరకు ఉపయోగించుకొని వాళ్ళు వ్యవసాయం చేస్తున్నారు, పండ్లు కూరగాయలు పండిస్తున్నారు. వాళ్ళ జీవనానికి అవసరమైన వస్తువుల్ని వాళ్ళే సృష్టించుకుంటున్నారు. కాబట్టి వాళ్ళకి మనీతో కూడా అవసరం లేని గ్రామాన్ని సృష్టించాలనే ఉద్దేశంతో వాళ్ళు పూర్తిగా కష్టపడుతున్నారు. ప్రస్తుతానికి గురువుగారు చెప్పినట్టుగా ఒక 60% వరకు వాళ్ళు ఓన్గా క్రియేట్ చేయగలుగుతున్నారు. మిగతా 40% వాళ్ళకి ప్రస్తుతం మ్యాన్ పవర్ తక్కువ ఉండడం వలన బయట ఫండింగ్ మీద ఆధారపడుతున్నారు. చూడండి, వాళ్ళ వ్యవసాయం చుట్టూ కొండలు, ప్రకృతి అందాల మధ్య ఎటువంటి డిస్టర్బెన్స్ లేని ప్రశాంతమైన వాతావరణంలో చక్కని జీవనాన్ని వీళ్ళు అనుభవిస్తున్నారండి. ఇక్కడ ఆల్రెడీ నేను వెళ్ళే టైంకి బొబ్బిలి, విజయనగరం జిల్లా బొబ్బిలి గ్రామం నుంచి ఒక 3 కుటుంబాలు వచ్చి ఉన్నారు. వాళ్ళని కూడా నేను అడిగాను. వాళ్ళు కూడా చాలా ప్రశాంతంగా ఉందండి,
ఇక్కడ చాలా హ్యాపీగా ఉంటున్నాం, ఇక్కడ డబ్బులతో పని లేదు, మానసిక చింతలకి అసలు చోటు లేదు, ఎటువంటి డిస్టర్బెన్స్ లేదు అనేది వాళ్ళ మాటల్లో చెప్పడం జరిగింది. ఇక్కడ మనం చూస్తే మనకు అర్థమవుతుంది, చాలా చక్కని వాతావరణం, ఓన్లీ ప్రకృతి అందాలు మాత్రమే కనిపిస్తాయి. చూడండి ఎంత చక్కటి ప్రకృతి అందాలు. నేను సందర్శించే టైము ఇప్పుడు కరెక్ట్గా 11:30 అయిందండి. 11:30 to 12 మధ్యలో నేను సందర్శించడం జరిగింది. ఆ సమయానికి నాతో పాటు కొంతమంది అక్కడికి సందర్శన కోసం వచ్చి ఉన్నారు. వాళ్ళు విజిట్ చేసి ఇప్పుడే బయటికి వెళ్ళారు. అదే ఎర్లీ మార్నింగ్ ఇక్కడ సూర్యోదయం అనేది చాలా చక్కగా ఉంటుందని చెప్తున్నారు. ప్రకృతి అందాల మధ్య ఈ కొండల మధ్య సూర్యోదయం అనేది చాలా చక్కగా ఉంటుందంట. మరి నేనైతే అది వీక్షించలేకపోయాను. నేను వెళ్ళే సమయం బాగా లేట్ అయింది. ఇవ్వండి వాళ్ళ యొక్క జీవన విధానానికి అవసరమైన ముఖ్యమైన వాటర్ సదుపాయం ఉన్న పాండ్ అండి, చెరువు. ఆ వాటరే వాళ్ళకి ఎక్కువగా ఆధారం. కొబ్బరి మొక్కలు చూస్తున్నాం చాలా ఎక్కువగా ఉన్నాయి. కొబ్బరి వాటర్ చాలా ఎక్కువగా తాగుతారంట. ఈ లోపలికి విజిటర్స్ కోసం, ఎవరైనా ఇక్కడ జీవన విధానం అలవాటు పడడం కోసం వచ్చిన వారికి అవసరమైన గృహ సముదాయాన్ని నిర్మించారండి. ఆల్రెడీ కొన్ని గృహాలు అండర్ కన్స్ట్రక్షన్లో ఉన్నాయి. మట్టితోని చక్కగా స్వచ్ఛమైన మట్టితోని ఇటుకలతోని ఇక్కడ నిర్మిస్తున్నారు. ఇక్కడ అవసరమైన కలప కూడా వీళ్ళకి ఫ్రీగా లభిస్తుందంట. ప్రకృతి సిద్ధంగా వచ్చిన కలప. చూడండి ఇక్కడ కన్స్ట్రక్షన్స్ అవుతున్నాయి. ఇక్కడ ఆల్రెడీ కొంతమంది ఫ్యామిలీస్ కూడా ఉన్నారు. ఎవరైనా ఇక్కడ ఉండాలనుకుంటే తప్పనిసరిగా ఎవరైనా ఇక్కడ ఈ జీవన విధానాన్ని ఒకసారి చూద్దామనుకుంటే ఎన్ని రోజులైనా ఇక్కడ ఉచితంగా ఉండే సౌకర్యాలు ఏర్పాటు చేశారండి. ఎవరైనా కావాలంటే ఇక్కడ స్క్రీన్ మీద నెంబర్ కూడా ఇస్తాను, కాంటాక్ట్ అవ్వండి. ఈ కూర్మ గ్రామం మీద చాలామంది వీడియోస్ చేశారు. అయితే ఎలా వెళ్ళాలి, బస్సు సౌకర్యం లేదంటున్నారు, ఒకసారి రూట్ చూపిస్తే బాగుంటుందని మా స్నేహితులు చాలామంది చెప్పడంతో శ్రీకాకుళం నుంచి బయలుదేరి ఎలా చేరుకోవాలనేది మీకు పిన్ టు పిన్ మీకు రూట్ మ్యాప్ చూపిస్తాను, జాగ్రత్తగా చూడండి. ఈ శ్రీకాకుళం నుంచి ఎర్రమండలం వెళ్ళే రహదారి అండి. మనం శ్రీకాకుళం స్టార్ట్ అవుతూ కొత్తూరు రూటు వయా ఆమదాల వలస, మన శ్రీకాకుళం రైల్వే స్టేషన్ అంటాం. శ్రీకాకుళం రైల్వే స్టేషన్ పేరు శ్రీకాకుళం రోడ్ అని ఉంటుంది. ఇది ఆమదాల వలస గ్రామం అండి. ఆమదలస రోడ్, కొత్తూరు వెళ్ళే రోడ్, ఎర్రమండలం వెళ్ళే రోడ్ అండి ఇది. మన ఓన్ వెహికల్లో కానీ లేదా ఒక బస్సు మీద వెళ్తే ఎర్రమండలం వరకు ఇదే రూట్లో వెళ్ళాలి. 5 స్టాప్ బస్సెస్ ఉంటాయి. 5 స్టాప్ బస్సు ఎక్కి ఎర్రమండలంలో దిగి మనం అక్కడ నుంచి ఆటో ఏదైనా ఎంగేజ్ చేసుకుని వెళ్ళొచ్చు. ఏదేమైనా ఓన్ వెహికల్ అయితే వెరీ సేఫ్ అండి, ఎందుకంటే చాలా లోపలికి ఉంటుంది గ్రామము. నేను వెళ్ళే టైము 10:30, 11 ఆ టైం అయినప్పటికీ నిర్మానుష్యంగా ఉంది. చాలా లోపలికి ఉంటుంది గ్రామం. ఇప్పుడు మనం ఇది ఆమదాల వలస అండి. ఆమదాల వలస రైల్వే బ్రిడ్జ్, రైల్వే స్టేషన్ వంతెన ఇది. ఈ ఆమదాల వలస నుంచి ఊర్లో నుంచి వెళ్తే మనకు కొద్దిగా ట్రాఫిక్ చాలా ఎక్కువ ఉంటుందండి. ఆమదాల వలస రోడ్స్ గట్రా కొద్దిగా కంజెస్టెడ్ ఉంటాయి. వ్యాపారులు రోడ్డు మీద చాలా వ్యాపారాలు జరుగుతుంటాయి, బండ్లు గట్రా ఉంటాయి, కొద్దిగా ట్రాఫిక్ అయితే డిస్టర్బెన్స్ ఉంటుంది. కాబట్టి ఆమదాల వలస ఊర్లోకి వెళ్ళకుండా ఎలా వెళ్ళాలి అనే రూట్ కూడా మీకు ఇప్పుడు చూపించబోతున్నాను. మనం ఆమదాల వలస నుంచి ఒక 2 కిలోమీటర్లు స్ట్రైట్గా పాలకొండ రోడ్డు వైపు ప్రయాణం చేస్తే పార్వతీసునిపేట అనే ఒక గ్రామం డైవర్షన్ వస్తుంది. మనం అటువైపు రైట్ తీసుకుంటే మనం ఆమదాల వలస ఊరు ఎండింగ్కి వెళ్ళిపోతాం. కాబట్టి మనకి చాలా టైం అనేది కిల్ అవ్వకుండా ఉంటుంది. ఇదంతా ఆమదాల వలస బ్రిడ్జి అండి. శ్రీకాకుళం నుంచి ఆమదాల వలస
10 కిలోమీటర్లు వస్తుంది. 10 కిలోమీటర్లు మన వెహికల్ 10 నిమిషాలు. తరుగుడి దగ్గర రైట్ సైడ్ నర్సనపేట వెళ్ళే రూట్ ఉంటుంది. ఇలా వెళ్తే మనకి గ్రామానికి చేరుకోవడం. కాకపోతే పూర్తిగా ప్రాజెక్ట్ కూడా వెనక్కి రావాలంటే కోర్మగ్రామం ఉంటే మీరు ముందుకి తీసుకెళ్ళిపోతున్నారు నేను చేస్తున్నాను దీనికి మీరు తీయచ్చు. మీరు మాట్లాడుతుంటారు కదా. వీడియో తీస్తుంటే అందరు ఇలా చూస్తారంట.
కాదు. వైద్య దగ్గర గ్రామ తాలూకా రైట్ సైడ్ ఇక్కడ వరకు పర్వాలేదు, గ్రామాలు గట్టి ఎక్కువగా ఉంటాయి. ఇంకా మనం పూర్వ గ్రామం దగ్గరికి వెళ్ళిన తర్వాత మనకి ఓన్లీ ఒకే ఒకటి చలపాడు అనేది మనకి చాలా మేడం గారే ఉన్నారు. నేను మేడం గారు వచ్చారు, మా మేడం వచ్చారు. పూర్వ గ్రామం వెళ్తుంది, మళ్ళీ వస్తాను కదా. పాలు బిజీ ఉన్నారు అక్కడ. పొలాలు పంటలు పూర్వ గ్రామం వెళ్తాను. పూర్వ గ్రామం అది కాదు, పూర్వ గ్రామం ఎక్కడండి? ఎర్రమన్న దగ్గర పూర్వ గ్రామం కదా. ఈ మొక్కలైనా ముందు పూర్వ గ్రామం ఉంటుంది. మొబైల్ ఫోన్లు ఉండవంటారు. అది పవర్లో ఈజీగా చేసుకోవచ్చు. నేనైతే బైక్ మీద బయలుదేరాను. మనకు అక్కడ నిత్యం అన్నదాన కార్యక్రమం ప్రతిరోజు 100 మంది వరకు ఫ్రీగా భోజనాలు ఏర్పాటు చేస్తారు. అదే ఆదివారం అయితే 500 నుంచి 1000 మంది వరకు కూడా భోజనాలు ఏర్పాటు చేస్తారు. లైబ్రరీ మేడమా? అక్కడ ఆయిల్ ఉపయోగించుకుంటారు. ఎవరండి? నెయ్యిలో పదార్థాలు నేను వచ్చాను. పర్లేదు. నేను వచ్చాను, ఎందుకు చెప్పారు? ఎప్పుడు వెళ్ళిపోతాను అనుకుంటున్నాను. ఫ్రెండ్స్తో వెళ్ళిన, ఫ్యామిలీతో వెళ్ళిన నేను వచ్చాను, ఎందుకు చెప్పారు? మీరు ఇంటికి వస్తున్నప్పుడు ఎందుకు? కూడా ఇంకా చెప్పాను కదా, ద్వారా ప్రాజెక్ట్ కాలేజ్కా? పూర్వ గ్రామాల బాబు వాడుకుంటాను. ప్రపంచ ప్రసిద్ధి చెందిన క్షేత్రం. ఎందుకండి బాబు, మళ్ళీ నేను బయట 5 కిలోమీటర్లు ఇక్కడ మనం వచ్చేసాం. కనిపించట్లేదు, కొంచెం ముందుకు వెళ్తే కనిపిస్తుంది. అవును, అవునండి. మార్పుంది, లెఫ్ట్ సైడ్ వెళ్ళాలి. కిరమాన్లో నుంచి 10 కిలోమీటర్స్ ఇస్తాం. గ్రామం లెఫ్ట్ సైడ్ కోర్మ గ్రామం. ఈ ఎండ కనిపించట్లేదు. ఫోన్ నెంబర్స్ అన్నీ ఉన్నాయి. ఈ వీడియోస్ చూసుకొని మీరు తీద్దురు, అటు నుంచి వచ్చినప్పుడు తీద్దురు. మొబైల్ గ్రామం కదండి. ఇంకా ఒక మొబైల్ మాత్రం అయితే మేము పండుగ కోసం బయట ఆధారపడతాం. ఎక్కడ వాళ్ళు మ్యాన్ పవర్ లేకపోవడం వల్ల కొన్ని పనులు బయట
ఇక్కడ చేయకు. మీరు ఉంటున్నారు లేట్ చేయాలి అయితే. రివర్ తీసాను బాగా కదులుతుంది. కిట్టలపాడు గ్రామం ఇది. ఒకప్పుడు ఈ గ్రామం గురించి అంతగా ఎవరికి తెలియదు. ఈరోజు కోర్మ గ్రామం వంతెన దాటుకుంటూ మనం కిట్టలపాడు ఊళ్ళో ప్రవేశిస్తున్నాం. ఇప్పుడు కూడా మనకి ఇక్కడికి ఊరికే అంటే 1.5 అవర్లో ఇక్కడ ముఖ్యంగా బోర్ ఉపయోగించకుండా వాటర్ ఈజీగా ఇంకా రాలేదు. ఇస్కాన్ టెంపుల్ వారి సహాయ సహకారంతో ప్రారంభించడం జరిగింది. ఇస్కాన్కి రోడ్డు వేస్తారేమో అంత మట్టి రోడ్డు 1 కిలోమీటర్ పొల్యూషన్ ఉండదు. చక్కగా డ్రైవ్ చేస్తుంది జాగ్రత్త. అందుకే నేను మొదటి నుంచి చెప్తాను, లోపలికి ఎటువంటి రవాణా సౌకర్యం ఆటో ఎంగేజ్ చేసుకుంటే చాలా ఎక్కువ చాలా లోపలికి కాబట్టి బైక్ మీద ఎంగేజ్ వెళ్ళిపోతుంది. కారు ఉంటే ఇంకా మంచిది. లేదా క్యాన్సర్ బైక్ మీద సనాతన ధర్మాన్ని పాటిస్తున్న ఒకే ఒక గ్రామం కూర్మ గ్రామం. భవిష్యత్తులో ఇది చాలా ప్రాచుర్యం పొందబోతుంది. ప్రస్తుతానికి ఒక 14 కుటుంబాలు ఉన్నాయి. వందలాది కుటుంబాలు ఇక్కడ జీవించేలా ఏర్పాట్లు జరుగుతున్నాయి. వందలాది మందిని సనాతన ధర్మం వైపు, ప్రాచీన జీవన విధానం వైపు మళ్లించేందుకు ఇక్కడ కృషి చేస్తున్నారు. సరళమైన జీవన విధానం కోసం ప్రయత్నిస్తున్నారు. చక్కగా కూర్మ గ్రామానికి చేరుకున్నానండి. వీళ్ళకి యూట్యూబ్ ఛానల్ కూడా ఉంది, సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక్కడ మనకి సూచిస్తున్నారు. కూర్మ గ్రామము ఆధ్యాత్మికత, ప్రాచీన భాగవత భారత సంబంధించిన పుస్తకాలు అన్నీ కూడా మనకి ఇక్కడ లభ్యమవుతున్నాయి. ఇక్కడ లోపల గ్రంథాలయం కూడా ఉందండి. మనం ఎంతసేపు అయినా ఇక్కడ కూర్చొని చక్కగా వాటిని పఠించవచ్చు. మనకు అవసరమైన డౌట్లు తీర్చడానికి గురువు గారు కూడా అందుబాటులో ఉన్నారు. హరే కృష్ణ. ఇక్కడ మనకు కాంటే రాధాకృష్ణ చరణదాస్ అండి. కొనుగోలు కూడా ఇక్కడ చేయొచ్చు. కూర్మ గ్రామంలో గత కొన్ని చూడండి, ఇవే దీపకాంతులు.
విద్యుత్ లేకుండా సాగించే వాళ్ళ జీవన విధానానికి అవసరమైన దీపకాంతులండి. ఈ దీపాల్లోనే వాళ్ళు సాయంకాలం రాత్రి జీవనం కొనసాగిస్తుంటారు. అయితే అటవీ ప్రాంతంలో ఇంత చిమ్మ చీకటిలో విద్యుత్ లేకుండా జీవనం అనేది మనం ఊహించుకుంటేనే చాలా మనకి భయంకరంగా ఉంటుంది. కానీ వీళ్ళు చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు. ఎందుకంటే వీళ్ళు చాలా వేగంగా నిద్రలోకి జారుకుంటారండి. ఎర్లీ మార్నింగ్ 4 o'clock లేచి వారి దినచర్యను ప్రారంభిస్తారు. చూడండి, చక్కగా పడుకున్నారు. పని చేసినంత చేశారు, చక్కగా పడుకున్నారు. ధాన్యం ఇదండి వారి జీవన విధానం. ఇక్కడ చాలా వీడియోల్లో మనం చూస్తున్నాం, కొద్ది గ్రాఫిక్స్ పెట్టి థంబ్నెయిల్ డిజైన్ చేసి ఏదో చేస్తున్నారు. నేను అలా ఏం చేయకుండా ఎటువంటి గ్రాఫిక్స్ కానీ ఎటువంటి వీడియో ఎడిటింగ్స్ లేకుండా ఎలా తీసానో అలా వీడియో మీకు పెట్టడం జరుగుతుంది. వీళ్ళకి అవసరమైన కలప కూడా ఎక్కడ తయారు చేసుకున్నా చూడండి. ఎటువంటి గ్రాఫిక్స్ పెట్టలేదండి. ఇది మీకు చక్కగా వివరించాను అనుకుంటున్నాను. మీకు ఇంకే డౌట్లు ఉన్నా కామెంట్ చేయండి, నేను మీకు క్లియర్ కట్గా మీకు సమాధానం ఇస్తాను. థ్యాంక్ యూ. నచ్చితే నుంచి మరొక 5 కిలోమీటర్ల దూరంలోనే ప్రపంచ ప్రసిద్ధ పుణ్యక్షేత్రం శ్రీ ముఖలింగేశ్వర దేవాలయం ఉందని చెప్పాను కదా. ఇదిగోండి శ్రీ ముఖలింగేశ్వర దేవాలయం అండి, దర్శించుకోండి. ప్రపంచ ప్రసిద్ధి చెందిన పుణ్యక్షేత్రం అండి. అధికారులు లేదా నాయకులు చెందిన పుణ్యక్షేత్రం. కార్తీక మాసంలో కానీ కొన్ని ముఖ్య తేదీల్లో కానీ మహాశివరాత్రి రోజు కానీ ఇక్కడ భక్తులు పోటెత్తుతారండి. ఇక్కడ చక్ర స్నానాలని నదీ స్నానాలు కూడా జరుగుతుంటాయి. భారీ సంఖ్యలో లక్షలాది మంది జనాలు రావడం జరుగుతుంది భక్తులు ఇక్కడికి. కొద్దిగా ప్రశాంతంగా ఉంది, జనాలు తక్కున్నారు. మనం కొద్దిగా లేట్గా వచ్చామని చెప్పాను కదా మీకు. ప్రాచీన కాలంలో రాజుల కాలంలో కట్టిన కట్టడం అంటే ఇప్పటి వరకు అదే కట్టడం, ఎటువంటి ఆధునీకరణ పనులు చేయలేదు. కానీ ఎంత చక్కగా ఉందో దేవాలయం చూడండి. అప్పుడు నిర్మాణాలు ఏ విధంగా ఉండేవో మనకి దేవాలయాలు చూస్తే అర్థమవుతుంది. చాలా స్ట్రాంగ్ అండి. గట్టి రాతితో కట్టిన కట్టడాలు. అప్పుడులో ఎటువంటి టెక్నాలజీ లేదు. ఇక్కడ చాలా శివలింగాలు ఉంటాయి. లోపల ప్రధాన శివలింగం ఉంటుంది. లోపలికి వెళ్ళాం. ఇక్కడ చాలా శివలింగాలు ఉన్నాయి. ఇది బాగుంటుందండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ 1 and all. థ్యాంక్ యూ. అది ఎక్కడ ఉన్నారు నాయన? నేను సెల్ఫీ తీద్దానండి. లైటింగ్ ఎక్కడి నుంచి వచ్చారండి? హరే కృష్ణ. నా పేరు రాధాకృష్ణ చరణ్ దాస్ అండి. ఇక్కడ కూర్మ గ్రామంలో గత కొన్ని సంవత్సరాలుగా ఇక్కడ ఉంటున్నాను.
ఇది 2019లో ఆరంభమైంది కూర్మ గ్రామం. ప్రస్తుతం 14 కుటుంబాలు ఉన్నారు. ఈ గ్రామం తయారు చేయడానికి ముఖ్య ఉద్దేశం అని చాలామంది అడుగుతుంటారు, ఎందుకు మీరు ఎలక్ట్రిసిటీ వాడట్లేదు, తర్వాత ఇక్కడ అసలు ఎడ్యుకేషన్ సిస్టమ్ ఎలా ఉంటుంది, ఇక్కడ ఎంప్లాయ్మెంట్ సిస్టమ్ ఎట్లా ఉంటుందని అనేక ప్రశ్నలు అడుగుతుంటారు. సో జనరల్గా అసలు ఫస్ట్ దీని పర్పస్ ఏందో తెలుసుకోవాలి. కూర్మ గ్రామం ముఖ్య ఉద్దేశం ఏంటంటే, వ్యాస మహర్షి అంటే మన యొక్క వేదాలు శాస్త్రాలు ఏవైతే ఇచ్చారో అది ఒక ప్రాక్టికల్గా అసలు ఎలా ఇంప్లిమెంట్ చేయొచ్చు అన్నది కూర్మ గ్రామం తయారు చేసామండి. భౌతికలో మనకు ఈ సృష్టిలో చూస్తే 2 లోకాలు ఉంటాయండి. ఒకటి ఆధ్యాత్మిక లోకము, ఒకటి భౌతిక లోకము. ఆధ్యాత్మిక లోకంలో భగవంతుడైన విష్ణువు అంటే వైకుంఠము అంటారు. వైకుంఠము అంటే ఎక్కడైతే పుట్టుక, ముసలితనం, రోగాలు, మరణం ఉండదో అది వైకుంఠం. అక్కడ విష్ణువు ఉంటారు. జీవులందరూ కూడా అక్కడికి వెళ్ళాలి. కానీ అనుకోకుండా జీవుడు ఈ భౌతిక జగత్తులో ఇప్పుడు ఉన్నాడు. ఇక్కడ ఏమేమి ప్రాబ్లమ్స్ ఉంటాయి? పుట్టుక, ముసలితనం, రోగాలు, మరణం అనేటివి ఉంటాయి. సో వీటి నుంచి బయటపడడానికి భగవంతుడి సేవ చేయాలి జీవుడు. కానీ ప్రస్తుతం ఆధునిక నాగరికత ఏంటంటే ఈ టెక్నాలజీ, కొత్త కొత్త పరికరాలు కనుక్కోవడంలో బిజీ అయిపోయి మానవ జన్మ ఉన్నది కొంచెం సమయం, అందులో కూడా వీటి కనుక్కోవడంలో బిజీ అయిపోయింది. సో మా గురువుగారు ఏమన్నారంటే, మీరు మానవ జన్మ ముఖ్య ఉద్దేశం భగవంతుడి లోకానికి వెళ్ళడానికి, విష్ణువుని పొందడానికి, కృష్ణుని చేరడానికి. కానీ మీరు ఈ భౌతిక లోకంలోనే ఈ ఆర్భాటాలలో పడి, ఆడంబరాలలో పడి ముఖ్య గమ్యం మీరు మర్చిపోకండి. సాధారణంగా మీరు ఆంగ్లేయులు పరిపాలించకముందు భారతదేశం అనేది ఆధ్యాత్మిక దేశం లాగానే ఉండేది. అంటే ప్రపంచం మొత్తానికి కూడా ఒక ఆదర్శవంతమైన దేశం. ఒక స్త్రీ ఎలా ప్రవర్తించాలి, ఒక పురుషుడు ఎలా ఉండాలి, ఒక కుటుంబ వ్యవస్థ ఎలా ఉండాలి. మీరు భారతదేశంలో ఇప్పుడు కూడా చూడొచ్చు, ఉమ్మడి కుటుంబాలు ఉన్నాయి. 80 సంవత్సరాలు ఉన్న హస్బెండ్ వైఫ్ వాళ్ళు ఇంకా కలిసి ప్రశాంతంగా జీవిస్తున్నారు. కానీ అదే ఆధునికంలో ఇప్పుడు లేటెస్ట్గా జస్ట్ మ్యారేజ్ కాగానే గొడవలు విడిపోతున్నారు. తర్వాత పూర్వము ఎంప్లాయ్మెంట్ ప్రాబ్లం అనేది లేదు, అన్ఎంప్లాయ్మెంట్ పదం అన్నది లేదు, అసలు ఎంప్లాయ్మెంట్ పదం అనేది లేదు. ఎందుకంటే అందరూ పుట్టంగానే ఎంప్లాయిడ్. ఎందుకంటే తండ్రి వృత్తి పిల్లలకు వచ్చేసేది. మ్యాట్రిమోనీస్లో సంబంధాలు చూసుకొని పెళ్లి చేసుకునేది లేదు. పూర్వం పుట్టగానే సంబంధం ఉండేది. ఇలా మళ్ళీ ఆకలి చావులు, అనాథాశ్రమాలు, ఓల్డేజ్ హోమ్స్ ఇవి కూడా లేవండి. ఇప్పుడు మీరు చూడండి, ఎప్పుడైతే తల్లిదండ్రులు ఒంటరిగా ఉంటారో, పిల్లలు అమెరికాలో ఉన్నారని చెప్పుకుంటారు, కానీ మనసులో ఏంటంటే చూసుకోనికి మాకు ఎవరు లేరు కదా అనుకుంటారు. 25 సంవత్సరాలు 30 సంవత్సరాలు పెంచినా కూడా ఎవరు లేరు మాకు అని చాలామంది అంటుంటారు. కారణం ఏంటంటే ఉమ్మడి కుటుంబాల యొక్క సిద్ధాంతం మిస్ అయిపోయిందండి. ఇవన్నిటికీ కూడా ఫుల్ స్టాప్ పెట్టడానికి మళ్ళీ భగవంతుడు కృష్ణుడు భగవద్గీతలో ఏదైతే జీవన విధానం ఇచ్చాడో అది తీసుకురావడానికి ప్రయత్నం ఇది ఏదో ప్రస్తుతం ఉన్న అందరూ వెళ్తున్న దారికి వ్యతిరేకం కాదు. ఇది పూర్వం ఉన్న జీవన విధానాన్ని ప్రయత్నించడానికి ఇది. అందుకే ఇక్కడ ఎలక్ట్రిసిటీ ఉపయోగిస్తే ప్రాబ్లం ఏంటంటే, ఎలక్ట్రిసిటీ అనగానే ఎన్నో వస్తువులు వాడాలి, ఆ వస్తువులన్నీ కొనాల్సి ఉంటుంది, దానికి ధనం అవసరం. కానీ ఇక్కడ ధనం ఉపయోగించకుండా జీవించాలి, వస్తు మార్పిడి జీవన విధానం చేయాలి అన్న ఉద్దేశం ఉంది మాది. సో అందుకని ఎలక్ట్రిసిటీ అనేది ఒక అడ్డంకు కాబట్టి ఎలక్ట్రిసిటీ వాడట్లేదు. మరి ఎలక్ట్రిసిటీ వాడకుంటే మనిషి కనీస అవసరాలు బట్టలు, ఆహారం, ఇల్లు ఇవి ఇక్కడే తయారు చేసుకుంటున్నాం. ఆహారము, బట్టలు, ఇల్లు పండినవి ఇక్కడ ఆహారం భుజిస్తున్నాం, తయారు చేసిన బట్టలు కట్టుకుంటున్నాం, మట్టి ఇళ్లలో ఉంటున్నాం. మరి ప్లాస్టరింగ్ దేనితోటి? సిమెంట్ బదులు గానుగ సున్నం. మనకు నిజమైన తల్లిదండ్రి ఈ పూర్తి ప్రపంచానికి చాలామందికి తెలియదు, ఆవు తల్లి అండి, ఎద్దు తండ్రి. ఎద్దుతోటి మీరు ఇల్లు కట్టచ్చు, ఎన్నో రాళ్ళు మోపియచ్చు, అది ఆనందపడుతుంది. కానీ దాన్ని తీసుకెళ్ళి కషాయశాలలో చంపేసి తింటున్నారు కదా, అప్పుడు బాధపడుతుంది అది. దాంతో మీరు ఎంత పనైనా చేయండి, ఎద్దుతోటి ఒక తండ్రిలాగా భరిస్తుంది. ఆవు జీవితాంతం పాలిచ్చి ఒక తల్లిలాగా చూసుకుంటుంది. వీళ్ళిద్దరూ ఎప్పుడైతే దుఃఖంగా ఉంటారో సమాజం ఎప్పుడు ప్రశాంతంగా ఉండదు. ఈ మెయిన్ ప్రిన్సిపల్ని మర్చిపోయింది ఆధునిక జగత్తు. ఆవు ఎడ్లని చూసుకోవడం బదులు కుక్కని, పిల్లిని చూసుకుంటున్నారు. అది ఒక నాగరికత. అందుకని ఈ కూర్మ గ్రామం ప్రతి ఒక్క ప్రాబ్లంకి కూడా సొల్యూషన్ ఇవ్వగలుగుతుందండి. రెండవది, ఎడ్యుకేషన్ విషయానికి వస్తే, ఇప్పుడు 25 సంవత్సరాలు 30 సంవత్సరాల వరకు చదివి ఉద్యోగం తెచ్చుకొని 35 సంవత్సరాలకు సెటిల్ అయ్యి 40 ఏళ్ళకు పెళ్లి చేసుకొని 50 ఏళ్ళకు చనిపోవడం కన్నా ఏదైతే పూర్వము వృత్తులు ఉన్నాయో అవి చేసుకుంటూ, ఆధ్యాత్మిక జ్ఞానం అనేది విద్య అంటే ఏంటంటే జీవుడు జ్ఞానం సంపాదించడంని విద్య అండి. అంతే. విద్య అంటే అర్థం ఏంటంటే జ్ఞానం సముపార్జన. కానీ విద్య ధన సముపార్జన విద్య కాదు యాక్చువల్గా. సో అందుకనే ఇక్కడ భగవద్గీత, భాగవతము, ప్రభుపాద, ఇస్కాన్ ఫౌండర్ అని ఎప్పుడైనా విన్నారండి? ఇస్కాన్ అని ప్రభుపాదుల వారు అమెరికా
అమెరికాకి వెళ్ళి పూర్తి ప్రపంచంలో ప్రచారం చేశారండి. ఏమని అంటే ఈ ప్రపంచంలో దేనికి కొరత లేదు, కేవలం భగవంతుడి గురించి జ్ఞానం ఒకటి కొరత ఉంది, అందుకని అందరూ దుఃఖంగా ఉన్నారని చెప్పారు. సో ఈ కూర్మ గ్రామం గత 5 ఏళ్ళ నుంచి ఈ యొక్క సిద్ధాంతాల మీద రన్ అవుతుంది. ఎవరైనా రావాలంటే రావచ్చు, స్టే చేయాలంటే స్టే చేయొచ్చు. మా ఫోన్ నెంబర్ తీసుకోండి, డీటెయిల్స్ కనుక్కొని ఫోన్ చేయొచ్చు. సార్ ఇక్కడ ఎందుకు ఎంచుకున్నారు? మన ఆంధ్ర రాష్ట్రంలో ఇంత లోపలికి హిరమండలం కూర్మ గ్రామాన్ని ఎందుకు ఇస్కాన్ వాళ్ళు ఎంచుకున్నారు ఇక్కడ అంటే ఈ ప్రదేశానికి? ఇంత లోపలికి ఎందుకంటే మెయిన్గా మోటార్లో పెట్టి నీళ్లు లాగకుండా, మోటార్ అంటే మళ్ళీ కరెంట్ అవసరం ఉంది, అందుకే భూమి గ్రౌండ్ వాటర్ ఎక్కడ ఎక్కువ ఉన్నాయా అని ఇంత లోపలికి రావాల్సి వచ్చింది. ప్లస్ ఇంకా సిటీ ఇన్ఫ్లుయెన్స్ కూడా కొంచెం పడకుండా గ్రామీణ జీవితం ఉంటే, అంటే సత్వగుణంలో ఉన్న స్థలం కావాలి. మనకు 3 గుణాలు ఉంటాయి, సత్వగుణము, రజోగుణం, తమోగుణం. రజోగుణం అంటే ఏదో సాధించాలి, ఏదో పొడి చేయాలని పరిగెత్తుతుంటారు అనమాట. జీవిత గమ్యం తెలియదు, మరణం వస్తుందన్న విషయం మర్చిపోతారు, ఏదో సాధించాలని. తమోగుణం అంటే వాడికి లక్ష్యం ఏముండదు, ఏదో తినాలి, తాగాలి, పడుకోవాలి. కానీ సత్వగుణం ఉన్న వాళ్ళు అంటే ఏంటంటే వాడికి ఆలోచన ఉంటుంది, ఉన్న దాంట్లో సంతృప్తిగా ఉండాలి, భగవంతుడు ఇచ్చాడు, ఆయన ప్రాపర్టీని మనం పాడు చేయొద్దు, ప్రకృతి మీద జీవించాలి, ఇట్లా ఆలోచనలు ఉంటాయి. కాబట్టి సత్వగుణ ప్రధానమైన గ్రామం అన్నమాట ఇది. సార్ ఈ మెయింటెనెన్స్కి అంతా అమౌంట్ మనకి? దీనికి మాకైతే చెప్పాను కదా ఇంతకుముందు, ఆహారము, బట్టలు, ఇల్లు, ఈ 3 సమకూర్చుకుంటున్నాం. 70%, ఒక 60% వరకు అయితే చాలా వరకు మేము సెల్ఫ్ సఫిషియన్సీ అయ్యాం. ఇంకా కొన్ని బయట కొంటున్నాం, అది కూడా ఇంకా టైం పడుతుంది. ఇది పూర్తిగా కూడా స్వయం సమృద్ధి గ్రామం రావడానికి. సో ఎందుకంటే మ్యాన్ పవర్ కూడా ఇక్కడ తక్కువ ఉన్నారు, 14 కుటుంబాలు అంటే ఎన్ని చేయలేము. ప్లస్ ఇది ఇక్కడ 40 ఎకరాల వ్యవసాయం చేయాలి, బట్టలు నేయాలి, వచ్చిన వాళ్ళందరికీ పూర్తి భోజనాలు ఉంటాయండి. ఇక్కడ మీరు ఏ భక్తుడైనా కూడా మా కుర్మ గ్రామంలో ప్రతిరోజు 100 మంది వరకు పూర్తి భోజనాలు పెడుతున్నాం. మళ్ళీ ఆదివారం 500 మంది వరకు పూర్తి భోజనాలు పెడుతున్నాం. ఒక్కొక్కసారి 1000 మంది కూడా వచ్చేస్తారు. సో ఇవన్నీ చేయాలి కాబట్టి కొంచెం మెల్లగా టైం పడుతుంది. ఇప్పుడు ఎవరైనా వచ్చి ఇక్కడ నివసించవచ్చు, ఏ ఫ్యామిలీ అయినా రావచ్చు? ఎవరైనా అంటే ఇక్కడ కొంచెం నియమాలు ఉన్నాయి, ఆ నియమాల్ని కొంచెం తెలుసుకొని తర్వాత కొంచెం సాధన పద్ధతులు ఉంటాయి, అవి కూడా తెలుసుకునే ప్రకారంగా ఉంటే ఎవరైనా ఇక్కడ జాయిన్ అవ్వచ్చు. ఇక్కడ యోగా లాంటివి ఏమైనా ట్రైనింగ్ చేస్తున్నారు? యాక్చువల్గా మనకు ధ్యాన యోగము, కర్మయోగము, అష్టాంగ విధాన యోగము, భక్తి యోగం అని 4 యోగాలు ఉంటాయి. అత్యున్నతమైనది భక్తి యోగము. ఎందుకంటే భగవంతుడి దగ్గరికి వెళ్ళడం ద్వారా మనం పుట్టుక చావుల నుంచి పడగలుగుతాం భగవంతుడి దగ్గరికి, అది భక్తి యోగము. ఇతర యోగాలు అష్టాంగ యోగము, ధ్యాన యోగం, ఇవన్నీ కూడా మానసిక ప్రశాంతత గురించి. కానీ శాస్త్రం ఏం చెప్తుందంటే భక్తి యోగాన్ని ఎవరైతే ఆచరిస్తారో మిగతా అన్ని యోగాలు కూడా అందులో కవర్ అయిపోతాయి. అంటే ప్రశాంతత వచ్చేస్తుంది. యాక్చువల్లీ ప్రశాంతత ఎందుకు మనిషి లోపిస్తుంది? అత్యాశ ఉండడం వల్ల. అత్యాశ ఎందుకు ఉంది? భగవంతుడు లేడు, నేను ఎంజాయ్ చేయాలి, అందుకని. ఎప్పుడైతే భగవంతుడు ఉన్నాడన్న విషయం తనకు అర్థమవుతుందో తనకు అత్యాశ తగ్గుతుంది, ప్రశాంతత వస్తుంది. అలా. సార్ మరి మీకు కమ్యూనికేషన్స్ అంతా ల్యాండ్లైన్ ఫోన్ ఉంటుందా? ఒక ఫోన్, ల్యాండ్లైన్ ఫోన్ ఉంటుంది. కూర్మ గ్రామానికి ఒక నెంబర్ ఉంటుంది. థ్యాంక్ యూ సార్. హరే కృష్ణ. థ్యాంక్ యూ.